హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ్ దిమ్మర్లు. ఈరోజు అయితే మనం అరకులో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీని చూడడానికి వచ్చాం. చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చూద్దాం రండి. అబ్బబ్బబ్బా, ఈ చాక్లెట్ అరోమాస్ చూస్తుంటే ఇక్కడ ఉన్న అన్ని చాక్లెట్లు నాకు టేస్ట్ చేయాలనిపిస్తుంది. కానీ రోజుకు 5 or 6 ఫ్లేవర్స్ టేస్ట్ చేసినా కూడా ఇంచుమించు 5 to 6 months పట్టేటట్టుంది. అన్ని చాక్లెట్స్ ఉన్నాయి. మీకు ది చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ మూవీ గుర్తుందా? దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మినీ సైజులో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీని కట్టారనుకుంటున్నాను. మీలో ఎంతమంది చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీకి స్వాగతం. అసలు బీన్ ఏంటి, బార్ ఏంటి, ఈ చాక్లెట్ హిస్టరీ తెలుసుకుందాం రండి. సార్ ఇది కోకో ట్రీ సార్. కాఫీ వేరే ఉంటుంది, కోకో వేరే ఉంటుంది సార్. సో కాఫీ అండ్ కోకో కల్టివేషన్ ఉంటుంది సార్. ఇది మా ఏజెన్సీ లోని 4,20,000 acres కి పండిస్తాం సార్. ఇది మన మొక్క వేసి 4 years దాటిన తర్వాతే కాయలు ఇస్తుంది. ఇది మన సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు సార్ కాయలు. ఇది ఒక చెట్టు ఫీట్ 15 నుంచి 24 feet లో ఉంటుంది సార్. ఒక చెట్టుకి కాయలు 20 నుంచి 60 కాయలు కాస్తాయి. దీని ఇంచెస్ 4 to 12 ఉంటుంది సార్. అంటే బొప్పాయి లాగా సేమ్ ఉంటుంది. ఈ కాయల్ని పండిన తర్వాత మళ్ళీ ఇలా కోస్తాం సార్. ఇలా కోసి ఇలా కట్ చేస్తే లోపల బీన్స్ వస్తాయి. 50 to 60 బీన్స్ వస్తాయి. బీన్స్ వచ్చిన తర్వాత ఈ బీన్స్ ని మళ్ళీ పర్మెంటేషన్ చేస్తాం సార్. ఒక 5 days పర్మెంటేషన్ చేస్తాము. 5 days పర్మెంటేషన్ చేసిన తర్వాత వాటిని డ్రై చేస్తాం సార్. డ్రై చేసిన తర్వాత స్టోరింగ్ చేస్తాము. స్టోరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మిషన్ లో రోస్టింగ్ చేస్తాం సార్. 210 degrees కి రోస్టింగ్ చేస్తాము. రోస్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మిషన్ వేస్తే తొక్క ఉంటది కదా సార్, అది సపరేట్ చేస్తుంది. సపరేట్ అయిన తర్వాత ఇంకో మిషన్ వేస్తే చిన్న చిన్న బిట్స్ కింద కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత ఇంకో మిషన్ వేస్తే పూర్తిగా లిక్విడ్ వస్తుంది సార్. లిక్విడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మిషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అందులోని మాస్ తయారవుతుంది. ఆ మాస్ ని ప్రెస్ చేస్తే కోకో బటర్ వస్తుంది సార్. బటర్ వచ్చిన తర్వాత అదే మాస్ ఒక 5 days రిమ్ అవుతుంది. ఎందుకంటే మనం చాక్లెట్ చేసేటప్పుడు చిన్న రవ్వ కూడా తగలకుండా అది చాలా స్మూత్ గా రావాలి. వచ్చిన తర్వాత అది చాలా టెంపరేచర్ తోని అది ఇది అవుతుంది అనమాట. అంటే స్మూత్ గా రావడానికి మనము మిక్సీలో వేసి రుబ్బు చేసినట్టు అది కూడా అలాగే అవుతుంది. చాలా స్మూత్ గా వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ మిషన్లు ఉన్నాయి కదా సార్, అవి అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ తయారవుతాయి. బటర్ స్కాచ్, ఆల్మండ్, కేజు, రీజన్స్, పీనట్, పిస్తా అన్ని అక్కడే రౌండ్ షేప్ లో తయారవుతాయి సార్. దాన్ని 24 hours రొటేట్ చేయాలి సార్. రొటేట్ చేయాలి. కొన్ని వాటికి షేప్స్ లో వస్తాయి సార్. అందులో మాస్ వేసేస్తే ఈజీ చాక్లెట్ తయారవుతుంది సార్. అంటే స్టార్టింగ్ లో మనకు ఈ కోకో బీన్స్ మెక్సికోలో కనుక్కున్నారు సార్. మెక్సికోలో కనుక్కున్న తర్వాత మైన్స్ ప్రజలు ఉంటారు కదా సార్, వాళ్ళకి అవి గ్రామ దేవతలు సార్. ఆ గ్రామ దేవతల్ని తియ్యబ్రహ్మ కోకో ఫుడ్ ఆఫ్ ది గాడ్స్ అంటే అంటే చాక్లెట్ ని ఆహారంగా స్వీకరించేవారు సార్ అక్కడ. అంటే 17th century అప్పుడు మెక్సికోలోని కోకో బిన్ ని కరెంట్ కింద వాడారు సార్. వాడిన తర్వాత మళ్ళీ లిక్విడ్ చేసి తాగారు. లిక్విడ్ చేసి తాగిన తర్వాత మళ్ళీ చాక్లెట్ చేసి తినేరు సార్. మన ఇండియాకి వచ్చాక ఈ కోకో బిన్. ఓకే, మీ పేరండి? చంద్రమణి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఆమె చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నేనైనా కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో. చాలా వండర్ఫుల్గా చెప్పారు. సరే, ఈ చాక్లెట్లు కూడా కొంచెం పక్కన పెట్టి ఇంకా ఈ మినీ చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇంకా ఏముందో చూద్దాం రండి.
చాక్లెట్ ఫ్యాక్టరీలో చాలా చాలా అంటే చాలా హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించినవన్నీ ఉన్నాయి. వుడెన్తో తయారు చేసినవి. ఎన్విరాన్మెంట్ చాలా మంచిది. చూడడానికి అయితే న్యాచురల్గా చాలా అందంగా ఉన్నాయి షాప్స్ అన్నీ. ఇందులో ఒక్కొక్క వస్తువు అన్న కొనుక్కొనేలాగనిపిస్తుంది నాకైతే. సూపర్గా ఉంది. చూడండి, ఇది కూడా వుడెన్ క్రాఫ్ట్. చూడండి, అంతా చూడండి, భలే ఉంది. అరకు ఖచ్చితంగా రండి, చూడండి, అందరూ చూడండి. ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెన్. మొత్తం అంతా హ్యాండ్ క్రాఫ్టే. ప్లామ్ లీఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. పాకెట్ కాఫీ చాక్లెట్. ఇది కాఫీ తయారు చేసే మిషన్ లా ఉంది చాక్లెట్. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? కాఫీ పౌడర్, చాక్లెట్, నట్స్, మిల్క్ కాఫీ. ఓకే, చాలా బాగున్నాయి అన్నీ. చూసారు కదా, చాక్లెట్ని తయారు చేయడం ఎంత కష్టమో. మనం సింపుల్గా వెళ్ళి కొనుక్కొని తినేస్తాం. కాకపోతే దాని వెనకాల ఎంత కష్టం ఉన్నదని ఆమె చెప్పినంత వరకు తెలియదు నాకు కూడా. సో చాక్లెట్ పుట్టింది మెక్సికోలో, ఇంపోర్ట్ అయ్యి ఇండియాకి వచ్చింది. ఇది వాళ్ళ రెసిపీ. సో మనం కూడా చాలా బాగా చెప్పారు ఆవిడ, నాకు నచ్చింది. చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వస్తే అడ్వెంచర్స్, ఆడడానికి గేమ్స్, రోప్వి, ఇంకా ఒక స్మాల్ సైజ్ ఎగ్జిబిషనే ఉంది ఇక్కడ. బుల్, అది పిజ్జా ఫ్యాక్టరీ అంట. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి అరకు వచ్చేటప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించండి, ఇక్కడ ఉన్నవన్నీ తెలుసుకోండి. చూడండి, ఇద్దరు పనికి మొదలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరే? ఇవ్వనన్నారా, పొమ్మన్నారా? ఏంటి బ్రో, ఫ్రీ శాంపిలా? ఇస్తారు నీకు ఫ్రీ శాంపిల్. సో చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాం, చాలా బాగా నచ్చింది. అందరూ చాక్లెట్ ఫ్యాక్టరీని రండి, చూడండి, ఆనందించండి. బాయ్ బాయ్.